సమాజంలో మనకి ఈజీగా కనబడేటటువంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే కనబడేది ఈర్ష్య, అసూయ అనేటటువంటి. ఒకళ్ళ ఎదుగుదల ఇంకొకళ్ళకి నచ్చదు. అది అంతర్జాతీయ సమాజంలోనూ ఉంటుంది. భారత్ ఇప్పుడు ఎదుగుదల చాలామందికి నచ్చదు. దానివలన రాబోయే రోజుల్లో కీలక పరిణామాలే ఉంటాయి. నెంబర్ 1, భారతదేశం ప్రపంచ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇది యూరప్ దేశాలకు కష్టకాలం. ప్రస్తుతం అమెరికా నెంబర్ 1, చైనా నెంబర్ 2, జర్మనీ నెంబర్ 3, మనం 4, జపాన్ 5వ స్థానానికి వెళ్ళింది. ఇది జపాన్కి నచ్చుతుందా, రష్యాకి నచ్చుతుందా? ప్రపంచ దేశాలన్నిటికీ మన మీద ఈర్ష్య పెరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మన పొరుగున ఉన్నటువంటి చైనాకి అతిపెద్ద ఈర్ష్య. ఎందుకంటే అది నెంబర్ 2లో ఉంది. ఇప్పుడు మనం నెంబర్ 4లో ఉన్నాం. నెంబర్ 3కి నెక్స్ట్ వస్తాం. వాళ్ళతో పోటీ పడుతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పోటీ పడుతున్నాం, ఫార్మా రంగంలో పోటీ పడుతున్నాం, క్లాత్స్ రంగంలో పోటీ పడుతున్నాం, ఎలక్ట్రానిక్స్ రంగంలో పోటీ పడుతున్నాం. అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మనం ఎదుగుతామని వాళ్ళకి తెలుసు. కాబట్టి దెబ్బతీసేందుకు ఇక్కడున్న వాళ్ళ భావజాలికుల ద్వారా కుట్ర పన్నుతారు. అట్లాగే పాకిస్తాన్, ద మోస్ట్ వర్స్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. అదే ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి దేశం పాకిస్తాన్. పోను గత 77 ఏళ్లలో అది తీవ్రవాద అతి నీచ దేశం కింద ఎదిగితే భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి క్రమం. అది పాకిస్తాన్కి నచ్చదు. కాబట్టి దాని భావజాలికులతో ఇక్కడ ఏదో ఒకటి చేసి మార్కెట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. దానికి చైనా సహకరిస్తూ ఉంటుంది. నెంబర్ 3, అమెరికా. ఏదైతే అంతర్జాతీయంగా మన ఎదుగుదల అన్నటువంటిది వాళ్ళ అండర్లో ఉండాలని కోరుకుంటుంది. కానీ మనం స్వతంత్రంగా ఎదుగుతున్నాం. అవసరమైనప్పుడు అమెరికాకి అండగా ఉంటాం, అవసరం వద్దనుకుంటే రష్యాకి అండగా ఉంటాం. మన దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇది అమెరికాకి నచ్చదు. రష్యాని శత్రువుగా చూడాలి, చైనాని శత్రువుగా చూడాలి. అట్లనే అమెరికా మనల్ని ఏం నెత్తిన పెట్టుకోదు. అది ఇచ్చినప్పుడు తీసుకుని బాంచం ద్వారా కాలు ముక్త అనేటట్టు ఉండాలి. అది భారత్కి అసాధ్యమైనటువంటి పని. ఆత్మగౌరవంతో బ్రతికే దేశం ఇది, దానికి నచ్చదు. కాబట్టి వ్యాపారపరమైన ఆంక్షలు, అలాగే మన శత్రువుల్ని ప్రోత్సహించడం ద్వారా మనల్ని దెబ్బతీసే కుట్రలు అది చేస్తుంటుంది. అన్నిటికీ సిద్ధం కావాలి మనం.